ఈ సెషన్లో మీరు ఇమేజెస్లో ఉండే సమ్ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా ఫిక్స్ చేయొచ్చు కెమెరా రా ద్వారా అనేది చూస్తాం. మరి ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఫైల్స్ని తీసుకోండి. క్రాప్ అనే ఒక ఫైల్ని ప్లస్ కంట్రోల్ క్లిక్ చేసి స్పాటింగ్ అనే ఒక ఫైల్ని, ఈ రెండు ఫైల్స్ని ఓపెన్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ నేను స్పాటింగ్ ఇమేజ్ని తీసుకుంటున్నాను. దీన్ని 100% జూమ్ చేయండి. మరి స్పేస్ బార్ పట్టుకొని ఇట్లా హ్యాండ్ టూల్ ద్వారా మూవ్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్లో ఒక డిఫెక్ట్ ఉంది. సో ఈ డిఫెక్ట్ని రిమూవ్ చేయాలి. సో దానికి మీరు ఇక్కడ స్పాట్ రిమూవల్ టూల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు కావాల్సిన రేడియస్ తీసుకోండి. రేడియస్ నేను 7 సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ స్పాట్ ఏరియా మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఏ ఏరియా నుంచి మనకి సోర్స్ని తీసుకొని ఇక్కడ ఈ స్పాట్ని రిమూవ్ చేయాలో కవర్ చేయాలో ఆ సోర్స్ ఏరియా అడుగుతుంది. చూడండి, ఆ గ్రీన్గా ఉండేది సోర్స్ ఏరియా అనమాట. మీరు ఆ సోర్స్ని కూడా జస్ట్ ఇక్కడికి వచ్చి మూవ్ చేయొచ్చు. ఓకే, సోర్స్ అక్కడ తీసుకున్నాను. దట్స్ ఆల్. మీరు కావాల్సి ఉంటే షో ఓవర్లేని తీసేయండి. చాలా క్లియర్గా మనకి ఇమేజ్ అక్కడ కవర్ కావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఈ ఏరియాకి వచ్చినట్లయితే ఇక్కడ సమ్ డిఫెక్ట్ అనేది ఉంది. ఇక్కడ ఎడ్జ్ వేరే ఉంది, ఇక్కడ సపరేట్గా ఉంది. ఎడ్జ్ కాడక వచ్చేసరికి మీకు డార్క్నెస్ కనిపిస్తుంది. కాబట్టి ఇదే స్పాట్ రిమూవల్ టూల్ ద్వారా మీరు రిమూవ్ చేయొచ్చు. ఫస్ట్ రేడియస్ సమ్ తగ్గించుకోండి. రేడియస్ తగ్గించుకొని ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. ఓవర్లే కూడా మీరు మార్చుకోవచ్చు. ఇక్కడి నుంచి తీసుకున్నాను. ఓవర్లే షో తీసేస్తాను. నెక్స్ట్ ఇంకా డయామీటర్ అంటే రేడియస్ కొద్దిగా తగ్గించుకొని, లేదంటే సేమ్ ఉంచండి. ఇప్పుడు ఈ ఏరియాని మనం కవర్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయండి. మరి ఓవర్లే సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇది సోర్స్గా చూపిస్తుంది. దీన్ని ఇట్లా మూవ్ చేయండి ఈ సైడ్కి. సో దట్స్ ఆల్. అంటే 2 టైమ్స్ చేసామన్నమాట. 2 టైమ్స్ చేసి దాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఆ విధంగా ఇమేజెస్లో ఉండే డిఫెక్ట్స్ని మనం రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్రాప్ అనే ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ని క్రాప్ చేయాలి అనుకుంటా. జస్ట్ ఎన్లార్జ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు క్రాప్ టూల్ని సెలెక్ట్ చేసుకొని క్రాప్ చేసే అవకాశం ఉంది. సపోజ్ ఈ ఎడ్జెస్ ఇవన్నీ వద్దనుకుందా, కరెక్ట్గా ఎక్కడి నుంచి కావాలో అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వరకే చాలు అనుకుంటా. సో డ్రాగ్ చేసి ఇప్పుడు వదలగానే ఆటోమేటిక్గా క్రాప్ అయిపోయింది. మరి ఈ క్రాప్ అయిన పిక్చర్ స్ట్రైట్గా లేదు. సో దానికి ఇప్పుడు నేను క్రాప్ని అండూ చేస్తాను. Ctrl+Z, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పొజిషన్కి వచ్చింది. ఇప్పుడు స్ట్రైటన్ చేయాలి అనుకోండి. ఇక్కడ స్ట్రైటన్ టూల్ ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకొని
ఇప్పుడు ఈ బ్రిక్ మీద కరెక్ట్గా ఫస్ట్ బ్రిక్ మీద నేను డ్రా చేస్తున్నాను. బ్రిక్ మీద లేదు అనుకుంటే అగైన్ కంట్రోల్ Z, ఇట్లా స్ట్రైట్గా డ్రా చేయండి. సో ఇక్కడికి వచ్చి నేను కరెక్ట్గా ఉందనుకున్నప్పుడు మౌస్ని వదిలేస్తున్నాను. సో వదలగానే ఇప్పుడు క్రాపింగ్ అడుగుతుంది. జస్ట్ ఇప్పుడు క్రాప్ చేసుకోండి. ఏ పాయింట్ దగ్గర క్రాప్ చేయాలో ఆ పాయింట్ దగ్గర మీరు ఇట్లా క్రాప్ చేసుకోండి. సో ఫైనల్గా ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇంతకు ముందర కంటే మనకి ఈ పిక్చర్ చాలా స్ట్రైట్గా రావడం జరిగింది, ప్లస్ క్రాప్ కూడా అయింది. సో ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్స్ అనేటివి చేయొచ్చు అనమాట.